సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణం రాజీవ్ చౌక్ వద్ద బీఆర్ఎస్ నేతలు రైతులకు మద్దతుగా ధర్నా చేపట్టారు. రైతులు మరోసారి మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ యాసంగిలో తడిసిన వడ్లను వెంటనే కొనుగోలు చేయాలని మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. రైతులకు 500 రూపాయల బోనస్ను ఎలాంటి వంకలు పెట్టకుండా వెంటనే చెల్లించాలని కోరారు. లేకుంటే రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని భూపాల్ రెడ్డి హెచ్చరించారు. ఇప్పుడు ఏమంటుండు, మాట మార్చి మొదలేమో అధికారంలోకి రాగానే చేస్తామన్నారు, తర్వాత యాసంగి పంటల మీద చేస్తామన్నారు, తర్వాత వానాకాలం పంటల మీద చేస్తామన్నారు, చివరికి ఇప్పుడు ఏమంటుండు కేవలం సన్న వడ్లకే చేస్తామంటారు. ఎంతమంది కొన్నాడు సన్న వడ్లు చేయలేకుండా ఎవరైనా పెట్టిన ఒక్కరు కూడా లేవు. అంటే బోనస్ ఎవరికి ఇస్తాడు, ఎవరికి ఇయ్యడు అన్నట్టే లెక్క కదా, అది బోగస్ అన్నట్టే లెక్క. బోనస్ కాదు, అది బోగస్ మాటలు అన్నట్టే లెక్క. ఆయన రైతు బంధు మన బోనస్ అనేది ఎవరికి ఇచ్చే పరిస్థితిలో లేడు. ఇవ్వకుండానే రైతులు మన సన్నబట్లు పెట్టాలి, అది దాని కండిషన్ తీసుకొచ్చే కొరకే ఇదంతా ప్రయత్నం చేస్తుండు. ఆ రకంగా కూడా ఇబ్బంది పెడుతుండు. తర్వాత రైతులు పండించిన పంటలు కొనాలి,